స్కోడా యొక్క సబ్ 4 మీటర్ ఎస్యూవీ కైలాక్ అయితే రీసెంట్గా లాంచ్ అయింది. అండ్ దాని యొక్క టాప్ మోడల్ ప్రెస్టీజ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా రివ్యూ చేశాను. అయితే చాలా మంది వ్యూవర్స్ ఏంటంటే ఈ కైలాక్ యొక్క వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అయితే రివ్యూ చేయమని అడగడం జరిగింది. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 2 వేరియంట్స్ ఉన్నాయి, సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్. అయితే ఈ బోత్ వేరియంట్స్ మనకి వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్ కింద వస్తాయి. సో ఈ వీడియోలో మీ అందరి కోసం కైలాక్ యొక్క ఈ బోత్ వేరియంట్ సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ డిఫరెన్సెస్ చెప్తాను. ప్రైస్ డిఫరెన్స్ కానివ్వండి, అదేవిధంగా ఏవైతే ఫీచర్స్ డిఫరెన్సెస్ వస్తాయో, అదేవిధంగా మీకు ఆన్ రోడ్ ప్రైస్ కానివ్వండి, అండ్ ఎవరు ఏది ప్రిఫర్ చేయాలో కూడా మీకు చెప్తాను. సో కొత్త ఆడియన్స్ ఎవరైనా చూస్తుంటే కనుక నా పేరు రోహిత్, నేను ఆటోమొబైల్ కాంటెంట్ చేస్తూ ఉంటాను. ఈ రివ్యూ కనుక నచ్చితే కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ట్యాప్ ఆన్ ద బెల్ నోటిఫికేషన్ టు గెట్ ది లేటెస్ట్ అప్డేట్స్. బై ద వే, వీడియో స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు మహావీర్ స్కోడా షోరూమ్, వైజాగ్ షోరూమ్ ఫర్ ప్రొవైడింగ్ మీ దీస్ 2 వెహికల్స్. ఆల్రెడీ ఇప్పుడు మనం మెయిన్ డిఫరెన్సెస్ ఏవైతే వస్తున్నాయో చూద్దాం సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ కి. బై ద వే, స్కోడా అని ఎందుకు అంటున్నారు అనుకోవచ్చు, బట్ ఇది ఎస్టాబ్లిష్ అయిన చెక్ రిపబ్లిక్ కంట్రీ యొక్క ప్రొనౌన్సియేషన్ అయితే మనకి స్కోడా అనే నేమ్ చేశారు. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసమే, మీరు ఎలా కావాలితే అలా ప్రొనౌన్స్ చేయొచ్చు, స్కోడా లేదా స్కోడా. ఆల్రైట్, వేరియంట్స్ కాబట్టి మనం ఫస్ట్ ప్రైస్ డిఫరెన్స్ తో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఉన్న ఈ రెడ్ కైలాక్ వచ్చేసి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ ఇది, అండ్ వైట్ కైలాక్ వచ్చేసి సిగ్నేచర్ వేరియంట్. సో ఈ వైట్ కలర్ లో ఉన్న కైలాక్ సిగ్నేచర్ వేరియంట్ వచ్చేసి మనకి 9,59,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్. అండ్ ఆటోమేటిక్ వేరియంట్ వచ్చేసి మనకి 10,59,000 రూపీస్ అయితే పడుతుంది. సో 1 lakh డిఫరెన్స్ అయితే ఉంటుంది మాన్యువల్ కి ఆటోమేటిక్ కి. ఇంకా ఈ రెడ్ కలర్ కైలాక్ విషయానికి వస్తే సిగ్నేచర్ ప్లస్ వేరియంట్, ఇది మనకి మాన్యువల్ ట్రాన్స్మిషన్ 11,40,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 12,40,000 రూపీస్ ఎక్స్ షోరూమ్ అయితే ఉంది. అగైన్ ఇక్కడ కూడా మాన్యువల్ ట్రాన్స్మిషన్ కి అండ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కి 1 lakh ప్రైస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ మెయిన్ ఇక్కడ సిగ్నేచర్ వేరియంట్ కి సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ కి ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందంటే 1,81,000 రూపీస్ డిఫరెన్స్ అయితే ఉంది. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ లిస్ట్ కూడా మీకు షేర్ చేస్తాను, చూడండి పాజ్ చేసి. సో మనకి ఫ్రంట్ ఫేస్ ఏదైతే ఉందో ఇది సిగ్నేచర్ ప్లస్ అండ్ సిగ్నేచర్ కాబట్టి డిఫరెన్సెస్ ఏవి ఉండవు. సో ఇక్కడ మనకి షైనీ బ్లాక్ గ్రిల్ వస్తుంది, అదేవిధంగా హెడ్ ల్యాంప్స్ కనుక చూసుకుంటే ఆల్ ఎల్ఈడి యూనిట్స్, అదేవిధంగా టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి అండ్ డిఆర్ఎల్స్ కూడా ఎల్ఈడి యూనిట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ సేమ్ గోస్ ఫర్ సిగ్నేచర్ యాజ్ వెల్. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి, అదేవిధంగా ఎల్ఈడి డిఆర్ఎల్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్, సేమ్ బ్లాక్ గ్రిల్, అదేవిధంగా కింద చూసుకుంటే మనకి సిల్వర్ కలర్లో స్కిడ్ ప్లేట్ అది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రంట్ ఫేస్ అంతా ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటుంది. సో నథింగ్ డిఫరెంట్ యాజ్ సచ్. ఇంకలా మనం ఇప్పుడు సైడ్స్ కూడా వెళ్ళిపోయినా సరే ఇక్కడ చూసుకోవచ్చు మనకి టైర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి 16 ఇంచ్ అలాయ్స్ ఇవ్వడం జరుగుతుంది. 205/60 సెక్షన్ 16 ఇంచ్ టైర్స్. అండ్ అదేవిధంగా సిగ్నేచర్ కూడా సేమ్ టైర్స్ ఇవ్వడం జరుగుతుంది విత్ 16 ఇంచ్ అలాయ్స్, సిల్వర్ కలర్ అలాయ్స్. బ్రేకింగ్ కూడా చూసుకున్నాం మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్స్ అండ్ వెనకాల వచ్చేసి డ్రమ్ బ్రేక్స్. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చూసుకున్నాం మనకి సేమ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది 189 mm. నౌ ఓఆర్వీఎమ్స్ కూడా చూసుకున్నా మనకి సేమ్ ఓఆర్వీఎమ్స్ వస్తాయి, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్ సేమ్ ఇదే ఇవ్వడం జరుగుతుంది. నా ఇప్పుడు సైడ్స్ మెయిన్ డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఇది కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ ఏదైతే ఉందో ఇది సిగ్నేచర్ ప్లస్ వేరియంట్కి వస్తుంది. బట్ మనకి సిగ్నేచర్ వేరియంట్లో చూసుకుంటే ఆ ఫంక్షన్ అయితే మిస్ అవుతుంది. ఇదేంటంటే సిగ్నేచర్ ప్లస్లో ఫర్ బోత్ డ్రైవర్ అండ్ ద కో డ్రైవర్ సైడ్ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలా పైకి వెళ్ళిపోతే మనకి సన్ రూఫ్ అయితే రాదు ఫర్ బోత్ ద వేరియంట్స్, ఓన్లీ టాప్ మోడల్ ప్రెస్టీజ్లోనే ఆఫర్ చేయడం జరుగుతుంది. మిగతాదంతా సేమ్ టు సేమ్. ఇక్కడ మనకి బ్లాక్ రూఫ్ రైల్స్ ఏవైతే ఉన్నాయో ఫ్లాట్ బ్లాక్ ఫినిష్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా షార్క్ ఫిన్ యాంటీనా ఏదైతే ఉందో గ్లాసీ బ్లాక్ ఫినిష్లో వస్తుంది. బట్ సిగ్నేచర్ వేరియంట్కి ఏంటంటే మనకి నార్మల్ యాంటీనా అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో సైడ్స్ డిఫరెన్సెస్ అయితే అవి. నా రియర్ సెక్షన్లో చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎల్ఈడి టర్న్ ఇండికేటర్స్, అదేవిధంగా ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ ఏవైతే ఉన్నాయో సేమ్ అవి కూడా అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా స్కోడా బ్యాడ్జింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. సో వెనకాల మనకి మెయిన్ డిఫరెన్స్ వచ్చేసి అదేమైనా ఉందంటే రియర్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సిగ్నేచర్ ప్లస్లో మనకి ఇక్కడ రియర్ పార్కింగ్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బట్ సిగ్నేచర్ వేరియంట్లో అయితే అది మనకు ఉండదు. సో అదర్ దాన్ దట్ ది బోత్ ఆర్ సిమిలర్. మనకి కపుల్ ఆఫ్ రియర్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి, సేమ్ మనకి అది కూడా సిగ్నేచర్ ప్లస్లో రియర్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా డీఫాగర్ చూసుకున్నా మనకి విండ్షీల్డ్ మీద డీఫాగర్, హై మౌంట్ స్టాప్ ల్యాంప్. అండ్ సిగ్నేచర్ ప్లస్లో కూడా మనకి హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అండ్ డీఫాగర్ అయితే వస్తుంది. నా బూట్ స్పేస్ విషయానికి వస్తే సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్కి డిఫరెన్స్ ఏంటంటే సో బోత్ మనకి సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ తీసుకున్న మనకి 446 లీటర్స్ ఆఫ్ బూట్ క్యారింగ్ కెపాసిటీ వస్తుంది. బట్ ఇక్కడ మేజర్ డిఫరెన్స్ ఏంటంటే 60-40 స్ప్లిట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు సిగ్నేచర్లో, బట్ సిగ్నేచర్ ప్లస్లో వచ్చేసి మనకి ఆ 60-40 స్ప్లిట్ సీట్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు పార్సల్ హుక్స్ ఉన్నాయి, అదేవిధంగా ట్రంక్ లైట్ ఉంటుంది, కింద మనకి స్పేస్ సేవర్ స్పేర్ వీల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా పార్సల్ ట్రే ఏదైతే ఉందో దానికి సెపరేట్ స్లాట్ కూడా ఉంది. అండ్ ద సేమ్ గోస్ ఫర్ సిగ్నేచర్ వేరియంట్. ఇక్కడ ట్రంక్ లైట్ ఉంది, అదేవిధంగా హుక్స్ ఉన్నాయి, పార్సల్ ట్రే స్టోర్ చేసుకోవడానికి సెపరేట్ స్లాట్ కూడా ఉంది. సో ఇక్కడ బెంచ్ సీట్ వస్తుంది, అక్కడేమో 60-40 స్ప్లిట్ అయితే వస్తుంది. సో అది మేజర్ డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇంటీరియర్స్ అయితే చెక్ చేద్దాం. సో ఫస్ట్ మనం సిగ్నేచర్ వేరియంట్ యొక్క రియర్ సీట్ స్పేస్ అయితే చెక్ చేద్దాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి, బేసిక్ ఫ్యాబ్రిక్ సీట్స్.
చూస్తున్నారు కదా ఇక్కడ ఈ సార్ట్ ఆఫ్ ఫ్యాబ్రిక్ సీట్స్ వస్తాయి. సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ అంటూ ఏమి ఉండదు. బెస్ట్ థింగ్ ఏంటంటే ఆల్ త్రీ సీట్స్కి హెడ్ రెస్ట్ అయితే ఉంటాయి, హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి రియర్ ఏసీ వెంట్స్, అదేవిధంగా 2 USB ఛార్జింగ్ పోర్ట్స్, అక్కడేమో మనకి సైడ్ గ్రాబ్ రైల్స్, దాంతోపాటు హుక్. పైన మనకి రీడింగ్ ల్యాంప్ అయితే రాదు. అండ్ స్పేస్ విషయానికి వస్తే చూసుకోవచ్చు, యాక్చువల్లీ ఈ సీట్ కొంచెం ఫార్వర్డ్ చేస్తుంది, ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. స్పేస్ విషయానికి వస్తే మనకి యాంపుల్ స్పేస్ ఉంటుంది, అదేవిధంగా లెగ్ రూమ్ కానీ నీ రూమ్ కానీ డీసెంట్గా ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి మ్యాగజిన్ హోల్డర్స్ ఉన్నాయి, ఫోన్ పెట్టుకోవడానికి స్లాట్స్. అండ్ సేమ్ గోస్ ఫర్ ద డ్రైవర్ సైడ్ యాజ్ వెల్. ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ డోర్ హ్యాండిల్స్, అదేవిధంగా డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్, ఇన్ఫ్యాక్ట్ పెద్ద డోర్ బిన్స్ ఉన్నాయి. నౌ ఇప్పుడు సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ విషయానికి వస్తే క్రోమ్ డోర్ హ్యాండిల్స్ వస్తాయి. అండ్ లోపల చూసుకుంటే అగైన్ ఇక్కడ కూడా ఫ్యాబ్రిక్ సీట్సే, బట్ ఏంటంటే ఇక్కడ మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ అయితే వస్తుంది విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ దాంతోపాటు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ కూడా అగైన్ సేమ్ అవి కూడా. అదేవిధంగా పైన చూసుకుంటే మనకి రీడింగ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి, LED రీడింగ్ ల్యాంప్స్. అవి మనకి సిగ్నేచర్ వేరియంట్లో అయితే ఆఫర్ చేయట్లేదు. సో అదర్ దాన్ దట్ ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్. ఇక్కడ మనకి సెంటర్లో ఏసీ వెంట్స్, అండ్ దాంతోపాటు చూసుకుంటే 2 USB ఛార్జింగ్ పోర్ట్స్, అక్కడేమో మనకి గ్రాబ్ రైల్స్. ఇంకా డోర్లో ఎలిమెంట్స్ ఇవన్నీ కామన్, మనకి క్రోమ్ డోర్ ఓపెనర్స్, అదేవిధంగా కింద చూసుకుంటే మనకి డీసెంట్లీ సైజ్ డోర్ బిన్స్, అండ్ దాని పక్కన స్పీకర్స్ అవి కామన్. సో రియర్ క్యాబిన్లో డిఫరెన్స్ ఏమైనా ఉందంటే ఇక్కడ సెంట్రల్లో ఆర్మ్రెస్ట్ విత్ 2 కప్ హోల్డర్స్. అండ్ అదేవిధంగా మీకు ఆల్రెడీ చెప్పినట్టు 60-40 స్ప్లిట్ అయితే ఉంటుంది సిగ్నేచర్ ప్లస్లో. అండ్ పైన మనకి రీడింగ్ ల్యాంప్ అయితే ఉంటుంది. నౌ ఇప్పుడు మనం ఫ్రంట్ క్యాబిన్ కూడా చెక్ చేద్దాం సిగ్నేచర్. ఆల్రైట్, సిగ్నేచర్ వేరియంట్లో క్యాబిన్ అయితే చూద్దాం. ఫ్రంట్ క్యాబిన్ ఆల్రెడీ చెప్పినట్టు ఇక్కడ మనకి కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్ అయితే రాదు, రిక్వెస్ట్ సెన్సర్ అది రాదు. ఇంకా డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు పవర్ విండో స్విచెస్, ఓవర్వ్యూమ్ కంట్రోల్స్ అవి కామన్. అండ్ కింద డోర్ బిన్స్ అవి చూసుకోవచ్చు. ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. సీట్స్ విషయానికి వస్తే ఇది హైట్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది, అదేవిధంగా రిక్లైన్ అడ్జస్ట్మెంట్ కూడా వస్తుంది. ఫ్రంట్ బోత్ సీట్స్కి మనకి హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నారు కదా, మనం ఇప్పుడైతే సిగ్నేచర్ వేరియంట్ యొక్క క్యాబిన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ చూసుకోవచ్చు కీ ఫాబ్ అయితే ఎలా ఉంటుంది, ఫ్లిప్ కీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు కీ ఇన్సర్ట్ చేసుకుని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా క్యాబిన్లో ఎలిమెంట్స్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి 7-inch ఇన్ఫర్టైన్మెంట్ టచ్ స్క్రీన్ సిస్టమ్ అయితే వస్తుంది. అండ్ యూస్ చేసిన మెటీరియల్స్ కూడా చూసుకోవచ్చు, మనకి సేమ్ మెటీరియల్స్ వస్తాయి. బట్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఈ పార్ట్ ఏదైతే ఉందో చూస్తున్నారా, ఇది వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఎలిమెంట్ అయితే వస్తుంది సిగ్నేచర్ ప్లస్లో. అండ్ దాంతోపాటు ఈ పర్టికులర్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది కూడా మనకి గ్రే కలర్, సమ్ లైట్ గ్రే కలర్లో వస్తుంది. బట్ ఈ సిగ్నేచర్ వేరియంట్లో అవి రావు, సో ప్లెయిన్ బ్లాక్ కలర్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ విషయానికి వస్తే ఇక్కడ మనకి టాకోమీటర్ అండ్ ఇక్కడ మనకి స్పీడోమీటర్ అయితే వస్తుంది. అనలాగ్ యూనిట్స్ ఇవి. సెంటర్లో మనకి చిన్న MID లేదా మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లేకి ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ అది యాక్సెస్ చేయొచ్చు, టైం, టెంపరేచర్ లాంటివి. అండ్ స్టీరింగ్ కాలం విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మనకి నార్మల్ లెదర్ ర్యాప్డ్ కాదు, బట్ ఈ కాంపౌండ్ అయితే బాగుంది. చూడటానికి లెదర్ ర్యాప్లో ఉంది, బట్ లెదర్ ర్యాప్డ్ అయితే కాదు. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కనుక చూసుకుంటే మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. అండ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా చూసుకోవచ్చు మనకి. లెఫ్ట్ సైడ్ ఇన్ఫర్టైన్మెంట్, రైట్ సైడ్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఆ చిన్న MIDని కంట్రోల్ చేయడానికి లేదా టాగుల్ చేయడానికి స్విచెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి క్రూజ్ కంట్రోల్ అయితే వస్తుంది సిగ్నేచర్ వేరియంట్లో, మాన్యువల్ ట్రాన్స్మిషన్ కాబట్టి. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మనకి వైపర్ స్టాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఏసీ యూనిట్స్ కూడా చూసుకున్నా మనకి ఈ సిగ్నేచర్ వేరియంట్లో మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆటోమేటిక్ కాదు, జస్ట్ బేసిక్ మాన్యువల్ ఏసీ కంట్రోల్స్ అనమాట. అండ్ మిగతా ఫంక్షన్స్ అవి చూసుకోవచ్చు. ఇక్కడ మనకి లాక్ స్విచ్, ESC ఆఫ్ స్విచ్, అదేవిధంగా ఆటో ఆన్ ఆఫ్ స్విచ్ లాంటి ఫంక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే కాదు, బేసిక్ రబ్బరైజ్డ్ ప్యాడింగ్ ఇది. సో ఇక్కడ మీరు ఫోన్ అది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి 12 volts పవర్ సాకెట్, నార్మల్ గేర్ బాక్స్ అదిను, అండ్ కప్ హోల్డర్స్ ఉన్నాయి విత్ రబ్బరైజ్డ్ ప్యాడింగ్. అండ్ అదేవిధంగా సెంటర్లో ఆర్మ్రెస్ట్ వస్తుంది, స్లైడబుల్ ఇది, ఫ్యాబ్రిక్ ప్యాడింగ్ ఇది, లెదర్ ర్యాప్డ్ అయితే కాదు. అండ్ లోపల చూసుకోవచ్చు డీసెంట్ స్టోరేజ్ స్పేస్. అదేవిధంగా గ్లో బాక్స్ కూడా చూసుకున్నాం మనకి, ఇది కూల్ గ్లో బాక్స్ వస్తుంది సిగ్నేచర్ వేరియంట్లో. స్టోరేజ్ కూడా చూసుకున్నాం మనకి, డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అలా పైన సన్వైజర్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకోవచ్చు మిరర్స్ ఉన్నాయి, డ్రైవర్ సైడ్ అయితే రాదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సెంటర్లో రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి, ఫ్రంట్ రీడింగ్ ల్యాంప్స్. సెంటర్లో అయితే రాదు, రియర్ క్యాబిన్లో అయితే రాదు, బట్ ఫ్రంట్ వచ్చేసి మనకి LED రీడింగ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్. ఇప్పుడు సిగ్నేచర్ వేరియంట్ కూడా చూసేద్దాం వెళ్ళి డిఫరెన్సెస్ ఏంటో. ఆల్రెడీ ఈ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో చూసుకుంటే ఆల్రెడీ చెప్పినట్టు క్రోమ్ డోర్ హ్యాండిల్స్ విత్ కీలెస్ ఎంట్రీ అండ్ గో ఫంక్షన్. అండ్ డోర్లో ఎలిమెంట్స్ కనుక చూసుకుంటే మనకి ఓవర్వ్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి, మిగతా కంట్రోల్స్ అని చూసుకోవచ్చు. ఇక్కడ డ్రైవర్ సైడ్ కంట్రోల్స్, పవర్ విండో స్విచెస్ అవి కామన్. అండ్ డోర్ బిన్స్ కూడా ఈజీగా 2 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఫిట్ అవుతుంది. అండ్ డ్రైవర్ సైడ్ సీట్ అడ్జస్ట్మెంట్ విషయం కూడా చూసుకున్నా ఇది బోత్ మనకి హైట్ అడ్జస్ట్మెంట్, దాంతోపాటు రిక్లైన్ ఫంక్షన్ అయితే వస్తుంది. ఓన్లీ టాప్ మోడల్ ప్రెస్టీజ్లో మనకి 6-way పవర్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. బట్ ఇది టాప్ మోడల్ బిలో వేరియంట్ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్ కాబట్టి మనకి ఇక్కడ జస్ట్ మాన్యువల్ అడ్జస్ట్మెంట్తో వస్తుంది. ఇంకో డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తున్నాయి ఈ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో, బట్ సిగ్నేచర్ వేరియంట్లో జస్ట్ నార్మల్ హెడ్ ల్యాంప్స్ అయితే వస్తాయి. బట్ అగైన్ సేమ్ LED యూనిట్సే.
నా క్యాబిన్లో కనుక చూసుకోవచ్చు ఇక్కడ చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఆ సిగ్నేచర్ వేరియంట్లో చూసారు కదా, ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ ఎలిమెంట్ అది ఫ్లాట్ బ్లాక్ ఫినిష్లో వచ్చింది. బట్ ఈ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్లో చూసుకోవచ్చు ఇక్కడ లైట్ గ్రే కలర్ ఫినిష్లో వచ్చింది. అండ్ అదేవిధంగా గ్లో బాక్స్లో చూసుకుంటే సెపరేట్ కంపార్ట్మెంట్ ఉంది. ఐ గెస్ ఇది యూనో కాయిన్స్ కానీ లేకపోతే సన్ గ్లాసెస్ కానీ అది స్టోర్ చేసుకోవచ్చు. అగైన్ ఇది కూలింగ్ ఫంక్షన్తో వస్తుంది, అది కూడా కూలింగ్ ఫంక్షన్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఇంజన్ స్టార్ట్ చేయడానికి స్విచ్ ఉంది కదా, సో ఇది ఇక్కడ వస్తుంది. బట్ ఆ పర్టికులర్ వేరియంట్లో అయితే రాదు. అండ్ మెయిన్ ఇక్కడ ఆ డిఫరెన్స్ ఏదైతే మనకి 1.8 lakhs ఉందో సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్కి, అది ఇక్కడ మనకి కనపడుతుంది. అది వచ్చేసి ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ కాన్సోల్ ఏదైతే ఉందో ఇది 8-inch డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. బట్ ఆ సిగ్నేచర్ వేరియంట్లో మనకి అది రాదు, అనలాగ్ డైల్స్ వస్తాయి. సో 3 different types ఆఫ్ డిస్ప్లే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇందాక వచ్చింది సింపుల్ డైల్ అది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జస్ట్ స్పీడోమీటర్ ఉంటుంది. నెక్స్ట్ ఇది టాకోమీటర్ ఉంటుంది. లేదా మీరు ఈ డిస్ప్లే అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్ స్పీడ్ వస్తుంది, డిజిటల్ స్పీడ్, పైన టాకోమీటర్, సైడ్ మనకి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా చూపిస్తుంది. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో ఇది 10-inch యూనిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అగైన్ ఇదే 10-inch యూనిట్ మనకి టాప్ మోడల్ ప్రెస్టీజ్లో కూడా ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇది పీడిఐలో ఉంది, సో ఇది వర్క్ అవ్వట్లేదు. బట్ మీకు ప్రెస్టీజ్ యొక్క టాప్ మోడల్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ అయితే చూపిస్తాను. దీంట్లో మనకి వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే లాంటివి సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు మిగతా ఫంక్షన్స్ అని చేయొచ్చు. దాన్ని ఫాలో చూసుకుంటే ఇక్కడ మనకి క్లైమేట్రానిక్స్ లేదా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా టచ్ ప్యానెల్ అనమాట. ఎంటైర్ ఏసీ యూనిట్ ఏదైతే ఉందో ఈ టచ్ ప్యానెల్. సో ఇలా డ్రాగ్ చేసి మీరు టెంపరేచర్ లేదా బ్లోవర్ స్పీడ్ కూడా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ ఏంటంటే యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 2 USB ఛార్జింగ్ పోర్ట్స్ వస్తాయి, C టైప్ ఛార్జింగ్ పోర్ట్స్. వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ అయితే రాదు, జస్ట్ బేసిక్ రబ్బరైజ్డ్ ప్యాడింగ్ అయితే వస్తుంది. నెక్స్ట్ దాంతోపాటు 12 volts పాస్ సాకెట్ కామన్ ఇది కూడా. అండ్ మిగతా ఫంక్షన్స్ అవి చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే కీ చెప్పాను కదా, ఫ్లిప్ కీ అయితే వస్తుంది. సిగ్నేచర్ ప్లస్ అయినా టాప్ మోడల్ ప్రెస్టీజ్ అయినా సరే 3 cup holders ఉన్నాయి డిఫరెంట్ సైజ్. దాంతోపాటు ఇక్కడ మనకి రబ్బరైజ్డ్ ప్యాడింగ్ అండ్ సెంటర్లో మనకి ఆర్మ్రెస్ట్ స్లైడబుల్. ఇది స్టోరేజ్ కూడా చూసుకున్నా మనకి డీసెంట్ స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. నెక్స్ట్ ఇంకా అలా పైకి వెళ్ళిపోతే ఆటో డిమ్మింగ్ ఐఆర్వీఎం కాదు, మాన్యువల్ డిమ్మింగ్ ఐఆర్వీఎం. దాంతోపాటు ఇక్కడ చూసుకుంటే సన్ వైజర్స్లో మిరర్స్ అండ్ డ్రైవర్ సైడ్ అయితే రాదు. ఆబ్వియస్లీ ఇక్కడ చూస్తే కనుక మనకి ఎల్ఈడి రీడింగ్ ల్యాంప్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. బై ద వే స్టీరింగ్ కాలమ్ విషయం కూడా వచ్చినా మనకి 2 spoke స్టీరింగ్ వీల్ వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇది లెదర్ ర్యాప్డ్. ఇది సిగ్నేచర్ వేరియంట్లో మనకి లెదర్ ర్యాపింగ్ అయితే రాదు. అండ్ మిగతా కంట్రోల్స్ అన్ని కామన్. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్రూజ్ కంట్రోల్ కానీ అదేవిధంగా లైట్ స్టాక్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి. అండ్ రైట్ సైడ్ ఏమో ఇక్కడ మనకి వైపర్ స్టాక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీని యొక్క అడ్జస్ట్మెంట్ కూడా చూసుకున్నా ఇది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్ట్మెంట్తో ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి మెయిన్ డిఫరెన్సెస్ కైలాక్ యొక్క సిగ్నేచర్ అండ్ సిగ్నేచర్ ప్లస్ వేరియంట్స్కి. ఇంజన్స్ విషయానికి వస్తే ఈ కైలాక్ వచ్చేసి మనకి ఓన్లీ పెట్రోల్ ఇంజిన్తోనే ఆఫర్ చేస్తున్నారు. అండ్ అది వచ్చేసి మనకి 3 cylinder 1000cc పెట్రోల్ యూనిట్. ఇది వచ్చేసి మనకి 114 bhp ఆఫ్ మ్యాక్స్ పవర్ అండ్ 178 Nm ఆఫ్ పీక్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బోత్ 6-speed మాన్యువల్ అండ్ 6-speed ట్రిప్ట్రానిక్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్యూల్ ఎఫిషియన్సీ లేదా మైలేజ్ ఫిగర్స్కి వస్తే మాన్యువల్ వేరియంట్స్ వచ్చేసి మనకి 19.6 km/L అండ్ ఆటోమేటిక్ వేరియంట్స్ వచ్చేసి 19.0 km/L వరకు అయితే క్లెయిమ్ చేయడం జరిగింది. సో ఫైనల్గా ఎవరు ఏ వేరియంట్ తీసుకోవాలన్న విషయానికి వస్తే, సో ఎవరికైతే రియర్ పార్కింగ్ కెమెరా వద్దు, జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్టైన్మెంట్ ఆడియో సిస్టమ్ ఉంటే సరిపోతుంది. అండ్ చిన్న ఫీచర్స్ ఏవైతే మనకి రియర్ సీట్లో సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కానివ్వండి అండ్ లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ అవి వద్దనుకుంటారో, ఎవరికైతే కార్ యొక్క బేసిక్ రిక్వైర్మెంట్స్ కావాలి అనుకుంటారో యూ కెన్ గో ఫర్ సిగ్నేచర్. లేదు మీకు ఫీచర్స్ అవి కావాలి అనుకుంటే లైక్ 10-inch ఇన్ఫర్టైన్మెంట్ కానివ్వండి, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కానివ్వండి, అదేవిధంగా బూట్ స్పేస్ అడ్జస్ట్ చేసుకోవడానికి 60-40 స్ప్లిట్ సీట్ కానివ్వండి, రియర్ సీట్లో మనకి సెంట్రల్ ఆర్మ్రెస్ట్ కానివ్వండి. సో ఇవన్నీ ఫీచర్స్ కావాలి అనుకుంటే సిగ్నేచర్ ప్లస్ అయితే ఆప్ట్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు హెల్ప్ఫుల్గా ఉందని భావిస్తున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ ద రివ్యూ గైస్. మీకు ఈ కంపారిజన్ రివ్యూ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇలాంటి కార్ రివ్యూస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. డ్రైవ్ సేఫ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.